హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవి క్రియేషన్స్. నేను మీ వెంకట్ శివ. ఈ రోజు మరో కొత్త అప్డేట్ తో నేను మీ ముందున్నాను. రష్మిక మందాన కొత్తగా తీయబోతున్న సినిమా ద గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో రష్మిక మందాన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో, ఒక డిఫరెంట్ రోల్ లో చేయబోతుంది. మెయిన్ ఫీమేల్ లీడింగ్ క్యారెక్టర్ లో రష్మిక మందాన చేయబోతుంది. ఇందులో దీక్షిత్, రాహుల్, అను అండ్ రావు రమేష్ వీళ్ళంతా చేయబోతున్నారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో. రావు రమేష్ రష్మిక ఫాదర్ క్యారెక్టర్ లో ఎక్సలెంట్ గా చేశాడు. ద గర్ల్ ఫ్రెండ్ టైటిల్ వింటుంటే నాకైతే ఒకటి గుర్తొస్తుంది. రీసెంట్ గా రష్మిక మందాన ఒక ఇంటర్వ్యూలో నేను ఒక గుడ్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా ఉంటున్నాను అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చింది. ఒక పెద్ద హీరోకి తను ఒక గర్ల్ ఫ్రెండ్ గా ఉంది. తన ఇంటి పేరు కూడా మార్చుకోబోతుంది. ఇది రియల్ గా జరిగినట్టు సోషల్ మీడియాలో అయితే బాగా ఫేమస్ అవుతుంది. రష్మికకి ఒకటి కాదు, కంటిన్యూ క్యారెక్టరైజేషన్స్ మూవీస్ అయితే వస్తూనే ఉన్నాయి. ఫీమేల్ లీడింగ్ క్యారెక్టర్ లో, సపోర్టింగ్ యాక్టర్ లో, హీరోయిన్ గా ఇలా కంటిన్యూగా మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ ని ఎన్నిసార్లు చూసినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. రష్మికకి వచ్చిన క్యారెక్టర్ ఇన్నోసెంట్ గా ఒక కాలేజ్ స్టూడెంట్ అప్పుడే లవ్ లో పడి ఏమీ తెలియని ఆడపిల్లకైతే ఎలా ఉంటుందో ఆ క్యారెక్టరైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి తన యొక్క స్ట్రెంగ్త్ అనేది చూపించుకుంది అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. రష్మిక అయితే ఇందులో మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ చేస్తుంది. అను ఇమాన్యుయల్ ఇందులో తనకి సపోర్టింగ్ క్యారెక్టర్ లో రెండో హీరోయిన్ గా చేస్తుంది. దీక్షిత్ హీరో క్యారెక్టర్ గా తన సపోర్టింగ్ చాలా బాగుంది, చాలా మంచిగా చేశాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే ఒకటి అనిపిస్తుంది, సగం అర్జున్ రెడ్డి క్యారెక్టరైజేషన్ ఏమన్నా యాడ్ చేశాడా అనిపిస్తుంది. ఈ మూవీకి అయితే ఈ ట్రైలర్ లో చూస్తుంటే అన్ని రకాల ఎలిమెంట్స్ బాగున్నాయి, అన్ని రకాల ఎలిమెంట్స్ మంచిగా యాడ్ అయినాయి అనిపిస్తుంది. ఈ మూవీ హిట్ అవ్వడానికి అది సరిపోతుందేమో అనిపిస్తుంది. రష్మిక అకౌంట్ లో మరో హిట్ అయితే పడిపోతుంది. రాహుల్ అంత క్లాసిక్ గా మంచిగా తీసాడు అనిపిస్తుంది తన క్యారెక్టరైజేషన్ ని. రాహుల్ డైరెక్షన్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్యారెక్టరైజేషన్, స్టోరీ అంతా చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ ఈ ట్రైలర్ లో ఎక్కడో ఒక స్మాల్ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశాడు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి. ఆ కన్ఫ్యూజన్ అనేది సరిపోతుంది థియేటర్కి వచ్చి చూడాలి అనిపించడానికి. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అయితే రాహుల్ తన ఫ్యామిలీతో, చిన్మయితో కలిసి చాలా కష్టపడుతున్నాడు. చిన్మయి కూడా దీనికోసం ఎంతగానో కష్టపడుతుంది. ఇంటర్వ్యూస్ క్రియేట్ చేస్తూ పబ్లిసిటీ అయితే బాగానే ఇస్తున్నారు. చిన్న చిన్న మూవీస్ అని వదిలేకుండా దాని పబ్లిసిటీ అనేది బాగా క్రియేట్ చేస్తున్నారు. ఆడియన్స్ లోకి రీచ్ అవుతున్నారు ఫస్ట్, అది బాగుంది. రాహుల్ ఇంత క్లాసిక్ గా మూవీ తీస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాహుల్ డైరెక్షన్ లో ఇంత క్లాసికల్ స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం ఆయనే, చాలా బాగుంది. ఈ మూవీ అయితే November 7th థియేటర్కల్ రిలీజ్ కానుంది. November 7th మూవీ చూశాక ఫుల్ రివ్యూతో మీ ముందుంటాను. ఈ ట్రైలర్ మీరు చూశాక మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.